నేను అరుణానందగిరి. ఇక చూడండి పక్షులు రానే వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి చిట్టి పిట్ట. అది చూడండి కనిపిస్తుందా మీకు? చిన్నది, ప్రతి కొమ్మకు ఇరుక్కుంటా అల్లరి వేస్తుంది. మొత్తానికి పక్షులు చూడ్డానికే పొద్దున్నే బయటకు రావాలంటే పక్షులు వచ్చి పిలిస్తేనే వస్తా అన్నట్టుంది. ప్రతిరోజు ఇదే రకమైన కాకుండా ఇంకో రకమైనది కూడా బ్లాక్ పిట్టలు ఉంటాయి. అవి అయితే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాయి. సరే మరి 2-3 ఉన్నాయి. ఒకటి ఉంటే అట్లా అల్లరి అయ్యేది, 2-3 ఉన్నాయి చిట్టి పిట్టలు. ఎంత చిన్నగా ఉంటాయంటే అవి చూడండి, మీకు చూపిస్తా. అవి చూడండి, కనిపించిందా? చిన్నగా ఉంటాయి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు శుక్రవారం. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. హారతిచ్చి పెట్టుకెళ్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ ముంబై రవ్వతో ఉప్మా చేస్తున్నా. చూడండి, అయితే ఏదైనా చీమలు వస్తున్నాయి, ఎర్ర చీమలు. ఇక వాటితోటి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే కూడా నచ్చలేదు. సరే ఇప్పుడైతే జల్లెడ పట్టిన, జల్లిస్తే చీమలన్నీ పైననే ఉన్నాయి. చూడండి, చీమలన్నీ పైననే ఉన్నాయి. ఎన్నో తంటాలు పొద్దున్న లేస్తే. ఇక ఈరోజు ఫ్రైడే పూజ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అయితే పల్లీలు కూడా ప్యాకులు ఉన్నాయి, ఇప్పడానికి కూడా టైం లేదు. చూడండి, ఇంత సింపుల్ ఉప్మా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. మనము ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, శనగపప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంతే సింపుల్. ఎవరైనా చేసేయచ్చు ఇది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక రెడీ. మనకు తెలిసి తెలియకుండా చీమలను చాలాసార్లు మనం తొక్కుతాము. ఇక ఏదో రకంగా మనం కడిగే ప్లేస్లో ఎర్ర చీమలు ఉంటాయి, చిన్నవి, అవి అనిపించాయి. ఇట్లా మనకు తెలిసి తెలియక కూడా కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా వీటితో మనకి ఏమవుతుంది అనుకోవద్దు. అవి కూడా కొన్ని మనకు ఏమన్నా కొన్నిసార్లు మనకు మంచి జరిగే ప్లేస్లో అడ్డొస్తుందంటే ఇట్లాంటి చీమలకు ఆహారం పెట్టాలని చెప్తారు. బెల్లము, చక్కెరను చీమలకు ఆహారం పెట్టి ఉంటుంది అని చెప్తారు. అందుకని తెలిసి ఏది చేయొద్దు. అనుకోకుండా జరిగితే ఇక మనం ఏం చేయలేం. కానీ ఎట్టి పరిస్థితిలో తెలిసి మాత్రం ఏది తప్పు కూడా చేయొద్దు. జనరల్గా కొందరికి ఎర్రలు అంటారు కదా, వానపాములు, జెర్రీ ఇట్లాంటివి కనబడంగానే కాలుతోటి రాస్తారు. అబ్బా అని బాధ అవుతుంది. ప్రతి ప్రాణికి భూమి బ్రతికే హక్కు ఉంది. మనకు హాని చేస్తే అది వేరే విషయం. కానీ ఇంకా ఇప్పుడైతే మనకు హాని చేసిన పాములు కూడా పట్టి వేరే అడవిలా పంపిస్తారు కదా, అట్లా జనరల్గా అట్లాంటి మనం తెలిసి ఎట్లాంటి తప్పు చేయకుండా ఉండాలి. ఎందుకంటే మనం అనుకుంటాం దీంతో ఏమవుతుందని, కానీ మనం అనుభవించే కర్మలన్నీ కూడా మనం చేసే తప్పుల వల్లనే అని మనం కర్మ సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇవి పుక్కిటి పురాణాలు కాదు, వాస్తవం 100%. ఇంకా చదివిన కొద్దీ తెలుస్తూ ఉంటుంది, అంతా తెలుసుకోవడమే. ఇప్పుడే బయటకు వెళ్ళి నైవేద్యం ఉంటే అక్కడ పెట్టొచ్చిన. ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఇక చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇక చూడండి ఎంత చక్కగా రెడీ అయింది. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ పదార్థాలు వేయలే కానీ టేస్ట్ పరంగా సూపర్ ఉంటుంది. ఇంత చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టీ కూడా రెడీ అవుతుంది. ఇక ఉప్మా తిని టీ తాగుదాం. అయితే ఇంతకుముందే ఒకటి అరిచింది, ఒకటి అరిచి ఇంకొకటి వచ్చేదాకా వెయిట్ చేసి 2 వచ్చి తింటున్నాయి. చూడండి, పక్షులను చూసి చాలా నేర్చుకోవాలి మనం.
అది చూడండి, పక్కకు వాటర్ ఉన్నాయి, వాటర్ కూడా తాగుతాయి. అది చూడండి, అలా ఎప్పుడు ఆ బాక్స్లో వాటరు రోజు మనం బయట పట్టేటప్పుడు వాడతా. ఈరోజు మరి శుక్రవారం సందర్భంగా బెల్లపన్నం తయారు చేసినాం. ఇంకా చూడండి అన్నమాయలు, ఇక ఇక్కడైతే కందగడ్డలు ఉడకబెడుతున్నా ఈవినింగ్ కోసమని. ఇక ఇప్పుడు నైవేద్యం, పూజా రూమ్లో నైవేద్యం సమర్పిద్దాం. చూడండి, పొద్దున శుక్రవారం చాలా టైం పడుతుంది, ఇక చూపించుడు వీలు కాలేదు. నైవేద్యం పెట్టినప్పుడు ఎప్పుడైనా ధూపం వేయాలంటారు. ఇక ఇప్పుడు పగలు మరి కరెక్ట్ 12 గంటలు అవుతుంది. ఇంకా పగలు నైవేద్యం సమర్పించడం. ఇక ఈరోజు శుక్రవారం సందర్భంగా నైవేద్యం సమర్పించడం. ఇప్పుడే చూడండి, ఉసిరి చెట్టు దగ్గర కూడా చక్కగా దీపం వెలుగుతుంది. ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన. చూడండి, ఆకుల నైవేద్యం దీని పిట్టలకు కూడా పెట్టినాం. వస్తే చూపిస్తా. కోత వచ్చింది చూడండి. సరే ఇంట్లోకి వెళ్దాం, పని ఉంది. మరి మన వంట చూద్దాం. సింపుల్గా వంకాయ కర్రీ చేస్తున్నా. చూడండి, టోటల్గా చక్కగా ఉడికిపోయింది. నైవేద్యం తినే పిట్టల వాయిస్ వినిపిస్తుంది. ఆల్రెడీ నేను కూడా లంచ్ చేస్తున్నా. అక్కడ బెల్లపన్నం పెట్టినాం. ఈరోజు ఫ్రైడే ఆకుల బెల్లపన్నం పెట్టినాం. అక్కడ కూడా పెట్టుకున్నాం. వచ్చి తింటే మీకు చూపిస్తా అనుకుంటున్నా. ఎంతసేపటి నుండి అల్లరి చేస్తాను చూడండి. అది ఎక్కడున్నా రావాల్సిందే. ఇంకొకటి అది వచ్చేదాకా ఇది వచ్చి తినది. ఈ పిట్టలను చూసి మనం ఎంత నేర్చుకోవాల్సి ఉంది. చూడండి, కరెక్ట్ 2 అవుతుంది పగలు. వాటికి చాలా ఇష్టం బెల్లపన్నం తయారు చేస్తే. ఇక మంచిగా తింటాయి అట్లా. చూడండి, చూడండి, ఇప్పుడైతే 2 వచ్చినాయి కదా. ఇక్కడ కూడా పెట్టినా. మన అంతా ఉసిరి చెట్టు దగ్గర కూడా ఉంది. ఇక తింటాయి పక్షులు వచ్చి. ఇది సంతోషం. ఇది ఇక్కడ అంటే ఇంకోటి ఎక్కడి నుంచో అంటుంది చూడండి. పిల్లి కూడా పెరుగు వస్తే అది వచ్చి తాగిపోతుంది. ఇక ఇక్కడతోటి మన మార్నింగ్ రొటీన్ సంపూర్ణం.